అందరికీ నమస్తే. నమస్తే తెలంగాణలో ఒక మంచి వార్త చూసిన. సర్కారు ముందు చూపు బదులు వాళ్ళు మందు చూపు అని పెట్టిండ్రు. మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు. అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ. ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే ఎక్సైజ్ శాఖ. నోరు మీద పని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా. నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారంటూ గగ్గోలు. నేడు మందుబాబులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం. ఈ వార్త రాయడంలో తప్పేం లేదు. ఎక్సైజ్ టార్గెట్ 45,000 కోట్లు. 45,000 కోట్లు సంవత్సరంలో ఈ మద్యం దుకాణాల నుంచి ప్రభుత్వం ఇన్కమ్ ఆర్జిస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయంగా ఎక్సైజ్ శాఖను గత ప్రభుత్వం అట్లే చేసింది. అప్పుడు తప్పు పట్టిండ్రు. మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు. ఇంతకుముందు ఒక్క షాపు ఉంటే ఎక్కువ ఉంటుండే. లాస్ట్ 5 years గత ప్రభుత్వంలో లాస్ట్ 5 yearsలో ఒక్కొక్క ఊర్లో 4-5 బెల్ట్ షాపులు పెట్టిండ్రు. ప్రతి ఒక్కరు 15 yearsకి వెళ్ళి తాగుడు స్టార్ట్ చేసినారు ఊర్లలో. అసలు ఇంతకుముందు ఎప్పుడు అకేషన్లీ తాగుతుండ్రి, ఇప్పుడు అకేషన్లీ కాదు, తాగడానికి అకేషన్లు వస్తున్నాయి. ఫ్రెండ్ కలిస్తే తాగడమే, ఫ్రెండ్ ఊరికి పోతే తాగడమే, ఇంకేదో చిన్నది జరిగితే తాగడమే, బాధ అయినా తాగడమే, సంతోషమైన తాగడమే. అది ఒక అలవాటుగా మారిపోయింది. అది తెలంగాణలో ఇది ఒక సాంప్రదాయంలాగా మారింది. బట్ ఎనివే కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఆ బెల్ట్ షాపులు మూసేపియాలి కదా. ప్లస్ పెంచడం ఏంది? అంతకుముందు 35,000 కోట్లు వస్తేనే పెద్ద లొల్లి. 35,000 కోట్లు గవర్నమెంట్కు ఈ వీళ్ళ వల్ల వస్తుందా, మందు వల్ల వస్తున్నాయా? ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని మందు మీద ఆధారపడి నడిపిస్తున్నారా? ఇదే ప్రధాన వనరా ప్రభుత్వం నడపడానికి? ఇదేనా? అప్పుడు మీడియా కూడా బాగానే రాసినారు, మంచిగానే రాసినారు. వీళ్ళు ఒక వర్గం మీడియా, నోరు మీద పైన ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా అనంట. మరి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు వాళ్ళకి. ఇప్పుడు ఊళ్ళో బెల్ట్ షాపులు మూసేసినరా? ఎక్కడైనా ఒక్క మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపులు ఉండొద్దు అని. ఉన్న ఫలంగా ఆ నిర్ణయం తీసుకొని బెల్ట్ షాపులు మూసేపించింది కూడా ఆయన. ఒక మునుగోడులోనే ప్రస్తుతం అమల్లో ఉంది. రాష్ట్రంలో ఇంకా కొత్తగా బెల్ట్ షాపులు పుట్టినాయి. మళ్ళీ కొత్త సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ దీనిలో ఉన్న యాక్టివ్ ఉంటారు కదా, ఈ పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బెల్ట్ షాపులు ఓపెన్ చేసినారు. పాత వాళ్ళు ఎట్లే నడుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మునుగోడు కాన్స్టిట్యున్సీలో 95% బెల్ట్ షాపులు మూసేసిండ్రు. 95%. కొన్ని ఊర్లలో అయితే 3-4 బెల్ట్ షాపులు ఉంటే అవన్నీ మూసేపించి ఒక బెల్ట్ షాప్ పెట్టుకోమని చెప్పారు. కొన్ని ఊర్లో అసలు బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేసిండ్రు. అక్కడ గ్రామస్తుల డిమాండ్ మేరకు మాకు వద్దంటే అవసరం లేదు, అవసరం ఉన్న దగ్గర ఒకటి ఉంచుకోమని చెప్పాను. అందుకే 95% బెల్ట్ షాపులు మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎత్తేసిండ్రు బెల్ట్ షాపులు. మరి మిగతా కాన్స్టిట్యున్సీలో ఎందుకు సాధ్యం కాదు? మిగతా ఎమ్మెల్యేలకు అది లేదా? ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ బెల్ట్ షాపులు ఎత్తేస్తామని. ఎలక్షన్స్ ముందు కాదు, అంతకుముందు గవర్నమెంట్లో మొత్తం బెల్ట్ షాపుల మీద ఆధారపడి ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత అసలు బెల్ట్ షాపులే ఉంచాం, తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ తయారు చేసినని ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంకా చాలామంది మాట్లాడినారు. తగ్గించండి, మంచిదే కదా ప్రజలకు. మీకు ఇన్కమ్ కావాలి, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మీకు ఇన్కమ్ పెంచాలి. ఇంతకుముందు 32,000 కోట్లు వస్తే ఇప్పుడు 45,000 కోట్లు టార్గెట్ అంట. నిన్న సెక్రటరీలో ఒక రివ్యూ జరిగింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లను పిలిపించారు. దానిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకటి. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు పిలిపించారు? ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? బెల్ట్ షాపుల్లో ఒకటి మీ దగ్గర 2 అమ్మాలి. ఎవరైనా ఒక కోటర్ తాగేతోళ్ళకు 2 కోటర్లు తాపాలి. తెలంగాణ ఇది ఒక పెద్ద సాంప్రదాయంలాగా మారింది. అసలు తాగుడుకు బానిస అయినరు కదా. అదే కదా మనం మాట్లాడుతున్నది ఎప్పటి నుంచో. మరి ఈ టార్గెట్ పెంచుకోవడం వెనుక అర్థం ఏంది? టార్గెట్ పెంచుకోవడం వల్ల తాగిపోతూ కంట్రోల్ అవుతారా? తాగే వాళ్ళు కంట్రోల్ అవుతారా? లేకపోతే తాగే వాళ్ళని పెంచాలన్నా, ఒక బీరు తాగే వాళ్ళని 2 బీర్లకు తీసుకుపోవాలన్నా, కెపాసిటీ పెంచాలన్నా, లేకపోతే ఇంకా బెల్ట్ షాపులు ఒక ఊర్లో 4 కాదు ఇంకొక 4 పెట్టి 8 బెల్ట్ షాపులు చేయాలన్నా? ప్రభుత్వం ఆదాయ వనరుగా గత ప్రభుత్వం చూసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లే చూస్తే ఇంకా తెలంగాణను బాగుపరిచేది ఎవరు? తెలంగాణలో యువత ఇట్లే పాడైపోవాలన్నా? ఆల్రెడీ గంజాయి ఊరూర పోయింది. చూసినాక నిన్నమన్న గంజాయి చాక్లెట్ అమ్ముతుంది శంషాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అవి చిన్న చాక్లెట్స్ అమ్ముతున్నారు. ఆ 15 years దాటిందంటే డైరెక్ట్ గంజాయి దొరుకుతుంది ఊర్లో. అంతా ఊర్లో ఉండే పోరగాళ్ళంతా మంచి గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా 45,000 కోట్లు జనం తాగుడు అలవాటు చేసో, లేకపోతే జనం తాగుని రెట్టింపు చేసో, వాళ్ళ కెపాసిటీ పెంచి 45,000 కోట్లు తీసుకోవడం అవసరమా? వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి, వాళ్ళ కుటుంబాలలో భర్తలు చనిపోయి, పోషించాల్సిన
ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చనిపోయి ఇది పాత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. కొత్త ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయకూడదు? కొత్త ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చు. 32,000 కోట్ల 33,000 కోట్లు గత ప్రభుత్వంలో వస్తే మొత్తం బొబ్బ అన్నారు. ఇప్పుడు 45,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? టార్గెట్ 45,000 కోట్లు అంటే 32,000 కోట్లు ప్లస్ 13,000 కోట్లు దగ్గర 50% పెంచారు. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేయాలంటే ఒక బీర్ తాగేవాళ్ళు బీరున్నర తాగాలి, ఒక ఫుల్ బాటిల్ తాగేవాళ్ళు 1.5 తాగాలి. సరే కొంత అలవాట్లు ఉంటాయి, అలవాట్లు తొందరగా మాన్పించలేరు. అసలు చాలామంది అడిక్ట్ సెంటర్లో పోతే వాళ్ళ ఫ్యామిలీల బాధలు తెలుస్తాయి. మందుకు అలవాటు పడి రెగ్యులర్గా తాగి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమవుతున్నారు. అడిక్షన్ సెంటర్కి పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకేం అర్థం కాదు. అలవాటు పడిన వాళ్ళు మాకేమో చేస్తున్నారని లబలబ కొట్టుకుంటుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అడిక్షన్ సెంటర్కి, వాళ్ళ బాధలు చూడాలి. ఇంట్లో పైసలు కనిపిస్తే పోవుడే, ఏమన్నా రూపాయి అప్పు పుడితే దుంకడమే రంగములకు. ఇంకా ఏదైనా ఇంట్లో బంగారం కనిపిస్తే బర్కుడే, అదే ఇంపార్టెంట్. అకేషన్లీ తాగడం, మొత్తానికి తాగడం బంద్ చేయలేరు. అకేషన్లీ తాగడం ఒకటి ఓకే, వీకెండ్స్ అకేషన్స్ అని కొన్ని ఉంటాయి, అప్పుడు ఏదో కొంతమంది తాగుతూ ఉంటారు, అది ఓకే. కానీ మొత్తానికి అలవాటు పడిపోతున్నారు యువత. మొత్తం రోజులో పొద్దంతా కూడా రోజు పొద్దుగాలే కానీ ఛాయ్ తాగే బదులు మందు తాగే కల్చర్ ఒకటి కనిపిస్తుంది తెలంగాణలో కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి. ఆ కల్చర్ మంచిది కాదు. బట్ ఈ ఎక్సైజ్ టార్గెట్ 45 కోట్లు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం అయితే ఇది ఒక దుర్మార్గమే. జనాలను పాడియడం, ప్రభుత్వాన్ని నడపడం కోసం జనాలను పాడియడం, జనాల హెల్త్ పాడియడం, కుటుంబాలను పాడియడం. దీని మీద ఉండాలి. వీరు ఒక పెద్ద కథనం అయితే రాసి 45,000 కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 పేజీలో ఉందండి దీని పూర్తి వార్త. ఒకసారి చూద్దాం. ఆ 3 పేజీలో కూడా మద్యం అమ్మకాలే ఆధారం. తమ అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలు నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యం అమ్మకాలపై వచ్చిన నిధులపైన ఆధారపడిందని విమర్శలు వస్తున్నాయి. అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు నిధుల వేటలో పడింది. వాణిజ్య పన్ను తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. 2022లో 32,000 కోట్లు వచ్చినాయంట గవర్నమెంట్కి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు. 2023లో 35,000 కోట్ల ఆదాయం వచ్చింది. 35,000 2023. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఏకంగా 45,000 కోట్లకు పెంచినట్టు సమాచారం. అదే సేమ్ లెక్క. ఈ ఏడాది మొన్న ఏప్రిల్లో 902 కోట్ల బీర్లు అమ్మారు. 2023 ఏప్రిల్లో అమ్మింది 764 కోట్లు. నిరుడి కంటే ఈసారి 19% బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకే 2,28,000 కేసుల బీర్లను నిల్వ ఉంచారు. దీన్ని బట్టే మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులపై చర్యలేవి. రాష్ట్రంలో 60,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2023 నవంబర్ 17న విడుదల చేసిన అభయాస్త మేనిఫెస్టోలో సైతం ఇదే అంశాన్ని చేర్చారు. మేనిఫెస్టో కూడా పెట్టారంట. అధికారంలోకి వచ్చి 5 నెలల్లో అయినా కనీస చర్యలేవు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళన పడపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులపై మహిళలు దాడులు చేసి మద్యాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నోరు మెదపరేం. ఎక్సైజ్ ఆదాయం పెరగాలన్న ప్రభుత్వ ఆదాయం మేరకు ఎక్సైజ్ అధికారులు కూడా టార్గెట్లు పెంచి టార్గెట్లు పెట్టి మొన్న ఎలక్షన్స్ ముందలైతే నాకు విచిత్రమైన వార్త తెలిసింది. ఎలక్షన్స్ 3 రోజుల ముందు అంటే వైన్ షాపులు బంద్ అవుతాయి కదా, బంద్కు 3 రోజుల ముందు డిపోలలో మొత్తం అన్ని బ్రాండ్లు ఉండాలి, అంత 100కు 200% మందు పెట్టాలి. ప్లస్ ఈ వైన్ షాప్లకు టార్గెట్ ఉంటుంది. వైన్ షాప్లకు అంటే నీకు ఇంతే ఇస్తామని కోటా ఉంటుంది. అన్ని షాపులకు సరదనికే మందుని అట్లా కోటా ఎత్తేసిరట. నీ ఇష్టమైతే తీసుకోపో, అమ్ముకో, నీ ఇష్టం, నో నీకు లిమిట్ లేదు, ఏం లేదు. నువ్వు ఇంత డబ్బులు పెడితే అంత మంది ఇస్తాం, అంత తీసుకుపోయి అమ్మేసుకో. ఎందుకంటే 3 రోజులు వైన్ షాపులు బంద్ కదా, నేను ఇష్టం దున్నుకో అని చెప్పి వైన్ షాపులకు క్లియరెన్స్ ఇచ్చేసింది. అది ఒక పెద్ద వాట్సాప్ చాట్ ఒకటి బయటకు వచ్చింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెప్పినట్టు ఆదాయం పెంచాలి. ఇంకెవరితో మాట్లాడాలి నాయన? రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని అబ్కారీ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్లోని అబ్కారీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అసిస్టెంట్ కమిషనర్లు, డీసీలు, డీసీబీలతో పెట్టుకుంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేసి వైన్ షాపులకు తర్వాత బార్లకు టార్గెట్ పెడతారు. నువ్వు ఖచ్చితంగా 2 లక్షల మాలు ఎత్తాలి ఇలా సాయంత్రం వరకు అని. వాళ్ళు తీసుకుపోయి అవి అవసరమైతే ఆఫర్లు పెట్టో, కొద్ది పర్సెంటేజ్ తక్కువ చేసో, కొద్ది రేటు తక్కువ చేసో, ఎక్కువ చేసో, ఏదో ఒకటి చేసి అమ్మేసేయాలి. వాళ్ళు ఎవరికి అమ్మాలి? మనకే. మనమే ఎంజాయ్ చేయాలి తాగి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి. ప్రస్తుతం ప్రతి నెల 30 లక్షల కేసుల పైగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు అధికారులు ఉన్నారు. నాడు బెల్ట్ మద్యం అమ్మకాలపై గగ్గోలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు వాళ్ళు స్పందిస్తే
వాళ్ళు ఎప్పుడు జనాల వైపే ఉంటే బాగానే ఉంటుండే. అవసరం ఉన్నప్పుడు జనాల వైపు ఉన్నప్పుడు డ్రామా చేస్తారు, మిగతా వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. ఎనీవే ప్రభుత్వం చేసే పని ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. నేను అందుకే అంటున్నా, రాజ్యాలు మారుతాయి, రాజ్య లక్షణాలు మారవు. కాబట్టి ప్రభుత్వాలు మారవు, వాళ్ళకి డబ్బులే కావాలి, దుకాణం నడపాలి కదా, ఈ దుకాణం నడపాలి ఫస్ట్. కాబట్టి జనమే కొంత కంట్రోల్లో ఉంటే బెటర్. ఆరోగ్యం మనదే పాడవుతుంది. వాళ్ళ టార్గెట్ కోసం ఇది అమ్ముతారు, మన కుటుంబాలు పాడవుతాయి, మన ఆరోగ్యాలు పాడవుతాయి, అంతా ఖరాబ్ అయ్యేది మనమే. కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా మేము పెంచుకుంటామంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ఇంకా నువ్వు చెడిపోయినట్టు. పాత ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు. 32,000 కోట్లకే 35,000 కోట్లు, అదే ఎక్కువ అనుకుంటే 45,000 కోట్లు చేసినప్పుడు ఏమనాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.